చెప్పండి? ఒక ఆయన మొత్తం 800 ప్రవక్తలు ఒకవైపు, నేను ఒక్కడే ఒకవైపు, అగ్నిని దించేస్తానంటాడు ఒక ఆయన. అదే ఆయన రోషం. నీకు ఎన్నుకుని దేవుడు ఎవరినే జయించేయాలి, గొల్యాతుని జయించేయాలి, లోకాన్ని జయించాలి, పాపాన్ని జయించాలి, శరీరాన్ని జయించాలి. ఆశ ఉండడం కాదు, ఆచరణ ఉండాలి. ఆచరణ ఉండాలంటే ఏముండాలి చెప్పండి? అగ్ని దించేసినంత రోషం ఉంది. ఎవరికి ఉంది? ఏలియాకు ఉంది. నువ్వేం దించగలుగుతున్నావు ఈ కుటుంబంలో? వాక్యాన్ని దించగలుగుతున్నావా? నీ యొక్క బిడ్డల హృదయంలో, నీ యొక్క కుటుంబంలో ప్రార్థన నింపగలుగుతున్నావా? ఆయనకి రోషం ఉంది కాబట్టి అగ్నిని దించేశాడు. ఇంకో 3 ఉన్నారు బాలురు. ఎవరాళ్ళు? షడ్రకు, మేషకు, అబేద్నెగో. ఏమంటున్నారు? వాళ్ళు వేసుకునే బట్టలు ఎవరయ్యమ్మా చెప్పాలి మీరు? రాజు. వాళ్ళు తినే ఎవరిదమ్మా? వాళ్ళు ఉండేటటువంటి చోటు ఎవరిదమ్మా? కానీ వాళ్ళలో ఉంది ఎవరమ్మా? యేసయ్య. చెప్పండి, దేవునికి స్తోత్రం. మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎవరు పంచన ఉన్నా సరే మనలో ఉండాల్సింది ఏంటో తెలుసా? దేవుని గురించినటువంటి రోషం. ఆ రోషం ఉంటే ఏలియా అగ్నిలోకి దించితే వీళ్ళ అగ్నిలోకి దేవుడే దించేశాడు. సంతోషం కూడా చెప్పండి, దేవునికి స్తోత్రం. రైట్. ఆయన ఆయన రోషము కలిగి మాట్లాడుతున్నారు. ఎంతమందికి రోషము సచ్చి, అవునా? 40 రోజుల నుంచి ఒకడు వచ్చి, అరే నేను సాతాను ప్రతినిధి, నాకు బలం ఉంది, నా బలము సాతాను, నేను దేవుణ్ణి తృణీకరిస్తాను. ఒక్కడు వచ్చాడండి. ఒక్కడంటే ఒక్కడు. అయితే ఇంకొక ఆయన అసలు ఆయనకి ఏమవుతుందో తెలియదు, యుద్ధం అంటే ఏంటో పెద్ద తెలియదు. ఈయన అప్పుడు వరకు ఏం వాయించుకుంటా ఉండేవాడు? కొండల్లో, లోయల్లో ఏం వాయిస్తూ ఉండేవాడు? వాయిద్యాలు వాయించకుండా, దేవుని స్తుతించకుండా ఉండేవాడు. దున్నుగడ్డలు అవి పంపించి వచ్చాడు. వస్తే అసలు వినగానే దేవుణ్ణి తృణీకరిస్తున్నాడు అన్న మాట వినగానే ఈయనలో ఏం పుట్టుకొచ్చింది? ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎవడు? ఆ లక్షణం మీలో ఉండాలమ్మా.